Hello everyone, I am Dr. Srikanth Munna, consultant andrologist and urologist from V9 Hospitals. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ కార్డి. కార్డి అంటే టెక్నికల్ టర్మ్ ఫర్ పినైల్ కర్వేచర్, అంటే పురుషులలో అంగము వంకరగా ఉండటం. దీన్ని పినైల్ కర్వేచర్ అంటాం. దీన్ని టెక్నికల్గా సైంటిఫిక్ లాంగ్వేజ్లో కార్డి అంటాం. సో ఈ కార్డి ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, కారణాలు ఏమిటి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఏమిటి అనేది ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో పినైల్ కర్వేచర్ అనేది జనరల్లీ ఎప్పుడు బయటపడుతుంది అంటే అంగం గట్టిపడినప్పుడు. పినైల్ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు కర్వేచర్ క్లియర్గా కనిపిస్తుంది. నార్మల్గా ఉన్నప్పుడు కనిపించకపోవచ్చు, కనిపించే అంత ఉంటే అది సిగ్నిఫికెంట్ అని అర్థం. సో కార్డి బేసిక్గా 2 గ్రేడ్స్లో మనం చెప్పచ్చు. సైంటిఫిక్గా మల్టిపుల్ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే హైపోస్పెడియాసిస్, అంటే మూత్రం పోసుకునే రంధ్రం టిప్ ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టి టిప్ దగ్గర ఉంటే నార్మల్ పొజిషన్లో ఉండి అంగం గట్టిపడినప్పుడు వంకర వస్తుంది, లేదా టిప్ కిందకున్నది అంటే మూత్రం పోసుకునే పైపు పుట్టుకతో సన్నగా ఉండటం వల్ల అది అంగంని గట్టిపడినప్పుడు పెరగనివ్వకుండా సైజు గుంజేయటం. ఇది విత్ హైపోస్పెడియాసిస్ ఆర్ వితౌట్ హైపోస్పెడియాసిస్ అనేవి 2 టర్మినాలజీస్. సో విత్ హైపోస్పెడియాసిస్ అనేది జనరల్లీ పిడియాట్రిక్లో, అంటే పుట్టగానే కనిపిస్తుంది, మూత్రం టిప్ నుంచి కాకుండా కింద నుంచి రావటము, అంగం గట్టిపడినప్పుడు వంకర రావటం, తల్లిదండ్రులు కనిపెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి సపరేట్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ యురెథ్రోప్లాస్టీ అనే పద్ధతి ద్వారా 1 సిట్టింగ్లో కానీ 2 సిట్టింగ్స్లో కానీ సర్జరీతో మాత్రమే దీన్ని క్లియర్ చేయగలం. ఇంకొకటి పెద్దవాళ్ళల్లో కనిపించేది అడోలసెంట్ ఏజ్ గ్రూప్ తర్వాత, అంటే సెక్షువల్ గ్రోత్ స్పట్స్ వచ్చిన తర్వాత అంగం గట్టిపడుతున్నప్పుడు ఆ పేషెంట్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటారో అరౌండ్ 13-14 ఇయర్స్ నుంచి ఇది ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనకి 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ కంప్లైంట్స్తో వస్తుంటారు. రెండిటికి కారణాలు వేరు, అవేమిటో మాట్లాడుకుందాం. సో పుట్టుకతో వచ్చింది కానీ కనపడటానికి టైం పట్టింది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ ట్యూనికా ఆల్బుజినియా అనేది, పెనిస్లో లేయర్స్ ఉంటాయి, మన చర్మంలో 7 లేయర్లు ఉన్నాయని మాట్లాడుకుంటాం కదా, అట్లాగే పెనిస్లో స్కిన్ కింద డార్క్టస్ అనే ఒక ఫేషియా, ఆ స్కిన్ ముందుకి వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వటానికి హెల్ప్ అయ్యే మధ్యలో లేయర్, దాని కింద మన పెనిస్ లోపల ఎరెక్టైల్ సిలిండర్స్ ఉంటాయి, స్పాంజ్ లాగా ఉండి గట్టిపడటానికి రక్తం ఎక్కువ వచ్చినప్పుడు ఆ స్పాంజ్ నిండుగా రక్తం పీల్చుకొని ఎరెక్ట్ అవుతుంటాయి. రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో మూత్రం దారి అడుగున భాగాన ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏ దాంట్లో అయినా సైజ్ డిస్పారిటీ, అంటే గట్టిపడుతున్నప్పుడు అన్ని ఈక్వల్ లెంత్లో ఈక్వల్ గర్త్లో గట్టిపడాలి. రైట్ సైడ్ది కనుక తక్కువ గట్టిపడుతుంది, లెఫ్ట్ సైడ్ది ఎక్కువ గట్టిపడుతున్నది అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ లెంత్ రావడానికి రైట్ సైడ్ని పుష్ చేసేస్తుంది. సో రైట్ సైడ్కి బెండ్ అవుతుంది. అట్లాగే రెండిట్లో కనుక అడుగున భాగాన ఏదైనా డ్యామేజ్ అయ్యింది, ఎప్పుడైనా సెక్స్ చేసేటప్పుడు రిపీటెడ్గా ట్రామాస్ అయినాయి, లేదా ఈ స్పాంజ్ లాంటి టిష్యూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల చిన్న చిన్న గడ్డలు ఏమన్నా ఫామ్ అయినాయి, పెరోనీస్ డిసీజ్ అంటాం. అట్లా అడుగున భాగాన ఏదన్నా వస్తే గట్టిపడినప్పుడు కింద లెంత్ అడిక్వేట్గా రాదు, పైన ఎక్కువ రావటం వల్ల అది కిందకి వంగిపోతుంటుంది. దీన్ని వెంట్రల్ కర్వేచర్ అంటాం. అట్లాగే పైన గనక ప్రాబ్లం ఉంటే పైకి బెండ్ అవ్వచ్చు, దీన్ని డార్సల్ కర్వేచర్ అంటాం. లేదా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇట్లాగా కార్డి అనేది ఎటువైపు అయినా బెండ్ అవ్వచ్చు. మోస్ట్ కామన్గా జరిగేది ఏమిటంటే స్త్రీలో సెక్స్ చేస్తున్నప్పుడు పొజిషనల్గా డ్యామేజ్ అవ్వటం వల్ల, లేదా అంతకుముందు ఒక 10 degrees 20 degrees బెండ్ ఉండటం వల్ల రిపీటెడ్ ట్రామాస్ జరుగుతున్న ఏరియా కనుక డ్యామేజ్ అయితే కిందకో పైకో బెండ్ అవ్వటము చాలా కామన్. సో డార్సల్ కర్వేచర్ కానీ వెంట్రల్ కర్వేచర్ కానీ కామన్. ఇంకొక పదం ఉంటుంది టార్షన్ అని. టార్షన్ అంటే రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర నుంచి ట్విస్ట్ అవ్వటం, ఒక సైడ్కి రొటేట్ అవ్వటం, బయట వైపుకి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ. ఇది పెద్ద ఇబ్బందికరమైన ప్రాబ్లం ఏం కాదు, దీన్ని అసలు ప్రాబ్లంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంగం గట్టిపడినప్పుడు జనరల్లీ ఇవి నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. చూడటానికి రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు బెండ్ కనిపించినా అంగం గట్టిపడినప్పుడు నార్మల్ పొజిషన్లోకి రావటం వల్ల సెక్స్ పార్టిసిపేట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని టార్షన్ అంటాం. కానీ కార్డి రివర్స్, చూడటానికి నార్మల్గా ఉంటుంది,
గట్టిపడినప్పుడు ప్రాబ్లం బయటపడుతుంది. దీనివల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే 2. ఒకటి, పెనట్రేషన్కి ఇబ్బంది అవ్వటం. సో వెజైనాలో పెనట్రేట్ చేయాలి, సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు పెట్టడానికి చేత్తో పట్టుకొని పెట్టాల్సిన అవసరం, లేదా పెట్టేటప్పుడు బెండ ఎక్కువ అవ్వటం వల్ల వంకర పోవటం, దానివల్ల నొప్పి మగవారికి కానీ ఆడవారికి కానీ జరగటం. సో ఇదొకటి మెయిన్ కంప్లైంట్. సో అనేబుల్ టు పెనట్రేట్ అండ్ పర్ఫార్మ్ ఇన్ ది సెక్స్. సెకండ్, పెయిన్. ఈ 2 మెయిన్ కంప్లైంట్స్. థర్డ్ది ఆఫ్ కోర్స్ కాస్మెటిక్ కంప్లైంట్, చూడటానికి వంకరగా ఉంది అనే రీజన్ తోటి వస్తుంటారు. మెయిన్ కంప్లైంట్ అది. సో చూడటానికి ఏస్థెటిక్ రిజల్ట్ని కనుక మనం పక్కన పెట్టినట్టయితే ప్రెజెంటింగ్ అదర్ 2 మెయిన్ కంప్లైంట్స్ వచ్చేసి పెయిన్ అండ్ అనేబుల్ టు పర్ఫార్మ్ ఇన్ ఇంటర్కోర్స్. సో పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కారణాలు ఎత్తుక్కుంటాం. పుట్టుకతో వచ్చింది అయితే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. ఇందులో ఉల్టా. ఎందుకనంటే పుట్టుకతో వచ్చినప్పుడు పైన దానికంటే కింద టిష్యూస్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు బెండ్ అవుతుంది, కానీ టిష్యూస్లో వ్యాధి ఏం లేదు. అంటే ఈ వంకరని క్రియేట్ చేయడానికి కొత్తగా మామూలుగా ఉన్న సిలిండర్లు పాడైపోయి జరిగింది కాదు కాబట్టి, స్వతహాగా పుట్టుకతో ఉన్న టిష్యూస్ లెంత్లోనే ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రొసీజర్స్ ద్వారా కరెక్ట్ చేసుకుంటే అది మంచిగా నిటారుగా అట్లాగే మెయింటైన్ అయ్యే అవకాశము, సర్జరీ వల్ల వచ్చే సక్సెస్లు బాగుంటాయి. అలా కాకుండా మధ్యలో వచ్చిన ప్రాబ్లం అంటే ఒకానొక టైంలో స్ట్రైట్గా ఉన్నది, పేషెంట్ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళకి బెండ్ అవ్వటము, పట్టుకొని చూస్తే లోపల గడ్డల్లాగా తెలియటము, గట్టిపడటానికి ఇబ్బంది రావటము, గట్టిపడినప్పుడు నొప్పి రావటము, ఇట్లాంటివన్నీ ఎక్వైర్డ్ ప్రాబ్లం, పెరోనీస్ డిసీజ్ అంటాం దీన్ని. ఈ పెరోనీస్ డిసీజ్లో వచ్చిన వంకరు హార్డ్గా ఉంటుంది. ఎరెక్టైల్ టిష్యూ ఒక సైడ్ లాస్ అవ్వటం వల్ల, అంటే కొత్తగా వ్యాధి వచ్చి ఆ స్పాంజ్ లాంటి టిష్యూ లాస్ అవ్వటం వల్ల జరిగిన ప్రాబ్లం కాబట్టి రిజల్ట్స్ కూడా ఎర్లీగా ప్రజెంట్ అవ్వకుండా లేట్గా ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటాయి. సో కార్డి పుట్టుకతో వచ్చిందా, ఎక్వైర్డ్ ప్రాబ్లమా? నెక్స్ట్ గ్రేడింగ్. దీన్ని ఎప్పుడు ట్రీట్ చేయాలి? అన్ని పెనిస్లు వంకరగా ఉన్నప్పుడు ట్రీట్ చేయాలా? జనరల్లీ 10 to 20 degrees వేరియబిలిటీ అనేది ప్రతి ఒక్కరి పురుషాంగంలో ఉండొచ్చు. దట్ ఈస్ ఎ నార్మల్ వేరియంట్. అది సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బంది పెట్టదు, పెయిన్ ఏమీ రాదు, స్టేబుల్గా ఉంటుంది. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అంగం వంకరగా ఉంది, ఎప్పటి నుంచి గమనించారు, గమనించినప్పటికీ ఇప్పటికీ అంగం గట్టిపడే తత్వం ఏమన్నా తగ్గిందా, కర్వేచర్ ఏమన్నా పెరిగిందా, పెయిన్ ఏమన్నా వస్తుందా, అండ్ సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి చేత్తో పట్టుకొని పెట్టడము, బయటికి జారినప్పుడు మళ్ళీ లోపల పెడుతున్నప్పుడు దెబ్బ తగలటము, ఇట్లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? ఇవి ఈ క్వశ్చన్లు మిమ్మల్ని మీరే వేసుకుంటే ఆబ్వియస్గా మీకే తెలిసిపోతుంది ట్రీట్మెంట్ అవసరమా లేదా అని. సో ఒక 10-20 degrees వేరియేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం జనరల్లీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. 20 to 30 degrees వేరియబిలిటీ అంటే మనం గోనియోమీటర్ అని ఉంటుంది, ఒక స్పెషల్ పరికరం ఉంటుంది. దీన్ని స్ట్రైట్ లైన్తో మనం ప్రొట్రాక్టర్ చూస్తాం కదా, మామూలుగా యాంగిల్స్ డిగ్రీస్ మెజర్ చేసేటప్పుడు అట్లాగా స్ట్రైట్ లైన్ నుంచి ఎంత వంగింది అనే దాన్ని బట్టి ఈ యాంగిల్ని చెక్ చేసుకొని 30 degrees కంటే ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో 30 degrees కంటే ఎక్కువ అవసరం పడితే సర్జికల్ ఆప్షన్స్. 20 to 30 degrees పుట్టుకతో వచ్చింది, టిష్యూ లాస్ ఏం లేదంటే సర్జరీ కంటే ముందు కొన్ని థెరపీస్ వాడతాం, లైక్ ట్రాక్షన్ థెరపీ. అంటే అంగంని ఒక పర్టికులర్ డైరెక్షన్లో, అంటే స్ట్రైట్ డైరెక్షన్లో లాగిపెట్టి దాన్ని ఆ పొజిషన్లో మెయింటైన్ చేసే కొన్ని డివైజెస్ ఉంటాయి. ఆ ట్రాక్షన్ డివైజెస్ని అప్లై చేసి డైలీ ఒక 2 hours మార్నింగ్, 2 hours నైట్ పడుకునేటప్పుడు, అట్లాగా పేషెంట్ టీవీ చూస్తున్నప్పుడు, నైట్ పడుకునే ముందు ఆ టైంలో ట్రాక్షన్ థెరపీని వాడచ్చు. ఇది 6 months to 1 year మేరగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ నుంచి దాటిపోయిన వాళ్ళు, అంటే 30 degrees అండ్ అబోవ్ ఉన్న పేషెంట్స్కి సర్జికల్ ఆప్షన్స్ అవసరం పడతాయి. సర్జికల్ ఆప్షన్స్ చాలా సింపుల్. వీటిలో సబ్జెక్టెడ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎరెక్టైల్ టిష్యూస్, కార్పోరా సిలిండర్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ కాకముందు కనుక ప్రజెంట్ అయినట్లయితే కరెక్షన్ విల్ బి వెరీ ఈజీ. ఒక చిన్న సర్జరీ, పైన సర్కంసిషన్ లాంటి ఒక ఘాటు పెడతాం, శుంఠి చేయడానికి ఏదైతే ఘాటు వస్తుందో అదే ఘాటు ఉంటుంది. ఫైనల్గా చర్మంని కిందికి అంటాము. కరెక్షన్ చేయడానికి కొన్ని పద్ధతులు, కార్పోరోప్లాస్టీ అని, ప్లైకేషన్ అని,
కొన్ని టెక్నిక్స్ వాడతాము. వెరీ రేర్లీ 60 degrees కంటే ఎక్కువ లేదా 90 degrees బెండ్ అయిపోయిన కర్వేచర్స్ ఉన్న పెనిస్కి మాత్రము కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్లో గ్రాఫ్ట్ తీసి వేరే చోట నుంచి ట్యూనికా గ్రాఫ్ట్ తీసి ఆ ఎరెక్టైల్ టిష్యూ ఏదైతే పాడైపోయిందో దాన్ని తీసి గ్రాఫ్ట్ వేయాల్సిన అవసరము. వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఒక 10 to 20% ఉండొచ్చు. దానికోసం వాళ్ళతో పాటు పెనైల్ ఇంప్లాంట్స్ కూడా వీళ్ళకి అప్పుడే సజెస్ట్ చేయాల్సిన అవసరం జరగటం లాంటివి జరుగుతాయి తప్పితే 90% ఆఫ్ ది పేషెంట్స్ ఇందులో మంచి సక్సెస్, ఎస్థెటిక్ రిజల్ట్స్ మనం సింపుల్ టెక్నిక్స్ ద్వారా తెచ్చుకోవచ్చు. సబ్జెక్టెడ్ మళ్ళీ చెప్తున్నాను, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకముందు అంటే అంగం వంకర కనిపించింది కానీ అంగం గట్టిపడటానికి సమస్యలు ఇంకా మొదలు కాకముందు ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే. అంగం గట్టిపడే తత్వం కూడా కోల్పోతోంది, చేతికి గడ్డలు తగులుతున్నాయి, కర్వేచర్ ఎక్కువ ఉంది అన్నప్పుడు వీళ్ళకి డబుల్ టెక్నిక్స్, ప్లైకేషన్ ఒక్కటి సరిపోదు, గ్రాఫ్టింగ్ కావాల్సి వస్తుంది. లోపల సిలిండర్స్ పాడైపోయి ఉంటే మనం ఆర్టిఫిషియల్గా వాటిని ఇంప్లాంట్స్, పెనైల్ ప్రాసెసెస్ కానీ పెనైల్ ఇంప్లాంట్స్ కానీ ఇది కూడా యాడ్ చేసి కరెక్షన్ చేసి వీళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కార్డీ అనేది పుట్టుకతో వచ్చిందా, మధ్యలో వచ్చిందా? పుట్టుకతో వస్తే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో మీకు తెలిసినప్పుడు వెంటనే రావాల్సి ఉంటుంది. మధ్యలో వచ్చినట్లయితే లాస్ట్ 1 year మేరగా మీరు గమనిస్తుండగా వంకర ఇంకా పెరుగుతుందా, పెయిన్ పెరుగుతుందా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని మీరే అడిగి వెంటనే ఒక ఆండ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కానీ కలిస్తే ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సర్జరీస్ చేసిన తర్వాత కూడా రికవర్ అవ్వకుండా ట్రాక్షన్ థెరపీస్ లాంటివి, మైల్డ్ వేరియేషన్ ఉంటే సర్జరీ అవసరం లేకుండా కూడా ట్రాక్షన్ థెరపీస్ లాంటివి మనం వాడుకొని అంగంని స్ట్రైట్ చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సెక్షువల్ లైఫ్. థ్యాంక్ యూ.